ఖరీఫ్లో వేసిన వరి అంత ఆశాజనకంగా లేకపోవడంతో రైతులందరి దృష్టి యాసంగి వరిపై ఉంది. ఎన్నో ఆశలతో వేసిన యాసంగి వరి ఆశించిన పెరుగుదల లేక ఈసురోమంటూ ఉంది. ఇటీవల వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పొలాలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధిక చలి, పోషక లోపాలు, మొగిపురుగు, ఉల్లికోడు వంటి సమస్యల వల్ల పెరుగుదల లోపించిందని గమనించి రైతులకు తగిన సూచనలు అందించారు. యాసంగి వరిలో సమస్యలు తలెత్తడానికి కారణాలు అధిగమించేందుకు వారు అందించిన సూచనలను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న నుంచి మనము తెలుసుకుందాం. వరంగల్ జిల్లాలో యాసంగిలో వరి రైతాంగము సాగు చేస్తున్నారు. వరి నాటిన 15 నుంచి 25 రోజుల దశలో ఉన్నది. ఇంకా నాటుతూ ఉన్నారు. ఈ వరంగల్ జిల్లాలో పర్వతగిరి, నేకొండ మండలము, అదేవిధంగా ఖానాపురం కింద పాకాల సరస్సు ఆయకట్టు కింద ఇంకా నాట్లు అవుతూ ఉన్నాయి. వివిధ మండలాల్లో తిరిగి పరీక్షించినప్పుడు పొలాలు ఎండిపోవడం అంటూ జరుగుతూ ఉంది. ఈ పొలాలు ఎండిపోవడానికి గల కారణం ఏంటంటే పొలాలలో నీళ్లు నిల్వ ఉండడము ఒకటి ప్రధాన సమస్య. దాంతో పాటుగా నాచు పట్టి ఉండడము. ఈ నీళ్లు నిల్వ ఉన్న చోట నాచు పట్టి ఉన్నది. రైతాంగము తొలకరిలోనే వేయవలసిన మోతాదు కంటే ఎక్కువ యూరియాను వేయడం జరిగింది. ఇప్పటికే 25 రోజుల దశలో ఉన్న వరి పొలంలో ఒక ఎకరానికి 2 బస్తాల దాకా యూరియా, అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులను వేయడం జరుగుతుంది. ఈ 20-20-0-15 అనే ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నీరు నిల్వగా ఉన్న చోట వేరు కులిపోవడం అంటూ జరుగుతూ ఉంది. అదేవిధంగా కింది ఆకులు కూడా ఎండిపోవడం అంటూ జరుగుతూ ఉంది. ఈ ఎండిపోయిన ఆకులు గాని, ఈ ఏరు పుల్లును గాని ఆపాలంటే వరి పొలాల్లో ఉన్న మడులలో ఉన్న నీళ్లను తీసి వేయాలి. అదేవిధంగా ఆర్పుతడి నీళ్లను పెడుతూ ఉండాలి. యూరియా మోతాదును కూడా తగ్గించి వేయాలి. అదేవిధంగా సల్ఫర్ ఇంజూర్ కూడా అక్కడక్కడ గమనించడం జరిగింది. అలాంటి పొలాల్లో ఈ అమోనియం సల్ఫేట్ లాంటి ఎరువులను, అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులను వేయకుండా ఉండాలి. అదేవిధంగా ఈ సైడ్ ఆకులు కుళ్ళిపోవడము, చనిపోవడము అంటూ జరుగుతున్న పొలాల్లో అయితే ఒక ఎకరానికి 10 కిలోల యూరియాతో పాటు 150 నుంచి 200 గ్రాముల స్ప్రింట్ను కలిపి చల్లుకోవాలి. పొడి పదను అంటే చిలుప నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే చల్లుకుంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ ఆకు ఎండడం గాని, వేరు కుల్లడం గాని ఆపడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పొలాలలో కాండం తొలుచు పురుగును కూడా గమనించడం జరిగింది. రైతాంగము ఈ వరి నర్సరీలో అంటే నార్మల్లో కూడా గోళీలు వేసుకున్నప్పటికీ కూడా ఈ నాటు పెట్టిన పొలాల్లో కూడా ఎక్కువగా వస్తుందని అంటున్నారు. కాండం తొలుచు పురుగును నివారించడానికి నాటు పెట్టిన 10 నుంచి 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్రాన్ 3G గుళికలను వేసుకోవాలి. లేదా ఒక ఎకరానికి 8 కిలోల కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కోజి అనే గుళికలను వేసుకోవాలి. లేదా ఈ కొరాజిన్ అనే గుళికలు అయితే ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకుంటే ఈ కాండం తొలుచు పురుగును నివారించవచ్చు. ఈ గుళికలు ఏని పరిస్థితుల్లో కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి పౌడర్ని కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఖానాపురం మండలంలో కొన్ని రకాలలో ఈ గొట్టాలను కూడా గమనించడం జరిగింది. ఈ గొట్టాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఒక ఎకరానికి 6 కిలోల చొప్పున పెప్రోనిల్ 0.3G అనే గుళికలను వేసుకున్నట్లయితే ఈ గొట్టాలను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎరువులను వేసినప్పుడు మాత్రం తక్కువ మోతాదులలో ఎరువును వాడాలి. అదే యూరియాను వేయవలసిన దానికంటే తక్కువ మోతాదు అంటే వేసినప్పుడల్లా తగ్గించి వేయాలి. మోతాదు అదే ఉండాలి. కానీ వేసినప్పుడల్లా ఒక బస్తా వేయాల్సిన చోట అదే బస్తాను 2 సార్లు వేసుకుంటే కొంచెం యూరియా ఉపయోగం అనేది కూడా వరి పొలానికి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పచ్చదనం రావడానికి అవకాశం ఉంటుంది. యూరియా లాసెస్ అనేది తగ్గుతుంది.
అదేవిధంగా ఈ పుల్లును కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పినవన్నీ గమనించుకుంటూ రైతాంగం పాటించినట్లయితే ఈ పొలాలు మంచిగుండే అవకాశము ఎక్కువగా ఉంది. కలుపు కోసము ఎక్కువగా కలుపు మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ రైతాంగము ఎక్కువ మోతాదులో కలుపు మందును పిచికారీ చేయడము లేదా 1 లేదా 2 కలుపు మందులను కలిపేసి పిచికారీ చేయడం వల్ల కూడా ఈ చివర్లు ఎండిపోవడం అనేది గమనించడం జరిగింది. అదేవిధంగా చేను కూడా కొంచెం ఎర్రబడడం కూడా గమనించడం జరిగింది. కలుపు మందుల విషయానికి వచ్చినప్పుడు సరైన మోతాదు, సిఫార్సు చేసిన మోతాదు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నిపుణులు గాని అధికారులు గాని సలహా సూచన మేరకే ఈ కలుపు మందును ఈ వరిలో పిచికారీ చేసుకున్నట్లయితే కొనలు ఎండిపోవడం గాని పొలం ఎర్రబడడం అనేది గాని సమస్య ఉండకుండా ఉంటుంది. ఈ కలుపు మందును పిచికారీ చేసినప్పుడు పొలంలో ఉండే కలుపు రకాలు జాతిని బట్టి పొలము ఏ దశలో ఉంది అనేది చూసి జాగ్రత్తగా కలుపు మందును పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలుపు మందు విషయంలో రైతాంగం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే ఈ పొలం అనేది ఎర్రబడడం, కోసలు ఎండిపోవడము, గొడి పెరుగుదల ఆగిపోవడము ఇలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వరిలో కాండం తొలుచు పురుగు ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువగా ఉంది? ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతూ వస్తున్నది. ఎందుకంటే వరి కోతను మిషన్ల ద్వారా కోయడం జరుగుతుంది. ఈ కోయకాలు అనేది కొంచెం ఎత్తుగా ఉండడము, అదేవిధంగా ఈ కేజీలతో గాని అదేవిధంగా రోడవెటర్తో గాని ఈ పొలాలను కలియ దున్నినప్పుడు ఏమవుతుందంటే ఈ వరి కోయకాల్లో ఉండే కోశస్థ దశ అంటాము. ఈ కోశస్థ దశ అట్నే ఉండిపోవడము, అది చనిపోకపోవడానికి కారణము ఎక్కువ రోజులు మురగకుండా ఉండడము, అది మళ్ళీ తల్లి పురుగుగా అయిపోయి మళ్ళీ ఆకుల మీద గుడ్లు పెట్టడం అంటూ జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి మళ్ళీ లార్వాలు వచ్చేసి వేల సంఖ్యలో లార్వాలు బయటికి వస్తాయి. ఆ లార్వాలు ఒక్కొక్క దుబ్బును రంధ్రం చేయడం జరుగుతుంది. ఆ ఒక దుబ్బు పోతే ఒక కంకి పోయినట్టుగా అలా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక దుబ్బు పోయిన చోట ఒక పిలకలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కాండాన్ని కనుక కొలిచేసినట్లయితే పిలకలు కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతాంగము కొయ్య కాళ్ళను కొంచెము మిషన్లతో కోసినప్పుడు కిందికని కోసేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా పొలము ఎక్కువ రోజులు మురిగేటట్టుగా చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు చనిపోవడం అంటూ కూడా జరగదు. ఈ సల్ఫర్ ఇంజూర్ అనేది కూడా జరగదు. అదేవిధంగా ఈ కాండం తొలుచు పురుగు అనేది కూడా కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.